మీ పేరు ఏం పేరు తల్లి? మీ పేరు మీనాక్షమ్మ. మీరు చేనేత తల్లి? చేనేత గ్రూప్ లోనే ఉన్నారు. నాయుడు ఉన్నప్పుడు బాగా పావుల వడ్డీ అన్నా వచ్చేది, బాగుపడేది. కనీసం పావుల వడ్డీకి డబ్బులన్నా వచ్చేటి. ఇప్పుడు మీరు ఎంత రుణం తీసుకున్నారు? మీరు చేనేత ఎంత రుణం తీసుకున్నారు? డాక్టర్లో ఎంత రుణం ఉంది? 70,000 రూపాయలు రుణం ఉంది. ఏమైనా మాఫీ అయిందా? మాఫీ కదా దేవుడు, వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. వచ్చిన తర్వాత అందరికీ దరిద్రం పట్టుకుంటారు. దరిద్రం పట్టిందంట. ఆర్టిసన్ కార్డు ఉందా తల్లి మీకు? అప్పుడు ఆ కార్డు తీసుకోవాలి, బ్యాంకుకు పోతే రుణాలు ఏమైనా ఇస్తున్నారా? వడ్డీ లేని రుణాలు కదా దేవుడు, కనీసం రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏమి ఇవ్వడంలా, ఏమి లేవు. మనిషికి కనీసం ఇంత ముందు 3,000 రూపాయలు ఇచ్చి ఆ 3,000 రూపాయలు పెట్టుకున్న దానికైనా మీకు అప్పులు తీసుకోండి అని చెప్పినాడు. ఇప్పుడు ఆ 3,000 రూపాయలు కూడా మీ సంఘానికి ఇంతవరకు పడలే. ఆ 3,000 రూపాయలు వాళ్ళు బ్యాంకు ఏమన్నా దాన్ని కోడి మాదిరి ఏమని చెప్పినారా? కోడి బంగారు కోడి మాదిరి ఏమని చెప్పినారా? అది కూడా చెప్పలేదు. 600 రూపాయలు సబ్సిడీ అన్నా వస్తుందా తల్లి? ఆ 3 కేజీలు 200 రూపాయలు కేజీ సబ్సిడీ, 600 రూపాయలు సబ్సిడీ కూడా. కేజీ కూడా ఇది కూడా సబ్సిడీ కూడా రావడం. ఇంతకుముందు ముడి సరుకులు మనకు కేజీ ఎంత పడతానే తల్లి? ఇప్పుడు కేజీ ఎంత? ఇప్పుడు కేజీ రేటు పెరిగిందా తగ్గిందా? కేజీ రేట్ ఏమో పెరిగింది. ఇంతకుముందు కేజీ ఎంత ఉన్నది, ఇప్పుడు కేజీ ఎంత వస్తా ఉంది? 3,500 రూపాయల పైన పెట్టి ఇప్పుడు కొనాల్సి వస్తా ఉంది. ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు చీరలు మేము నేసి కొనేవాళ్ళు కొనే నాతులు లేరు. ఒక మగ్గాన్ని పెట్టుబడిగా పెట్టాలంటే ఇప్పుడు 50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కొత్త మార్చాలంటే 1,00,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఏమైనా గిట్టుబాటు అవుతాను తల్లి మీకు? ఆ మేరకు పెట్టుబడి పెడితేనే కాస్త కూస్తో కొద్ది గొప్ప బతుకుతాం. లేదా పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేకపోతే కూడా లేదు. అదన్నా కనీసం మీరు చీరలు మీరు నేసిన తర్వాత ఈ పెట్టుబడి పెరిగింది కాబట్టి, రేట్లు పెరిగినాయి కాబట్టి చీరలు కొనే వాళ్ళు ఉన్నారా తల్లి? పెట్టుబడి పెరిగింది కాబట్టి చీరలు వేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి కాబట్టి ఆ అమ్మే పరిస్థితి కూడా ఇవ్వాలి లేదు. కొనే వాళ్ళు కూడా ఇవ్వాలి చీరలు లేరు. వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చేయాలా? తక్కువ అయిపోయింది. కొనే మనుషులు కూడా తక్కువ అయిపోయినారు. చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితిలో ఉంది. పూర్తిగా చేనేతలందరూ చాలా ఇబ్బందులు పడతా ఉంటే పట్టించుకునే వాళ్ళు. ఒక్క ధర్మవరంలోనే 16 మంది ఈ 20 నెలల్లో చనిపోతే కనీసం ఇళ్ల దగ్గరకు వచ్చి సహాయం చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ పరిపాలన సాగుతా ఉందనంటే ఎంతటి దారుణంగా ఈ ప్రభుత్వంలో పరిపాలన సాగుతా ఉందన్నది నిదర్శనం. ధర్మవరంలో ఇక్కడికి వచ్చి ఈ చేనేత కార్మికులు పడతా ఉన్న బాధలు వింటే నిజంగా అర్థమవుతుంది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అమ్మ చెప్పిన ఈ బాధలు విని
కనీసం ఇప్పటికైనా కూడా మనిషి జ్ఞానోదయం చెంది తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. ఇలా చేయకపోతే మాత్రం పురుగులు పడి చచ్చిపోతాను అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చేనేత కార్మికులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే 25 బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని రావాలా? వాళ్ళందరితో నుంచి మీకు రుణాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఈ రుణాలు అంతలక్క అప్పులుంటే ఏమో ఒకసారి ఉన్నాయి ఏమో 25 బ్యాంకులు లోను లేదంటే మేము లోన్ ఇస్తామన్నారు సార్. 25 బ్యాంకుల దగ్గర నుంచి సంతకాలు పెట్టించుకొని రమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు సార్. కనీసం అంటే 20 బ్యాంకుల్లో అయినా సంతకాలు పెట్టించుకొస్తే తప్ప చేనేతలకు రుణాలు ఇవ్వమంటున్నారు సార్. ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకేమైనా చెప్తావు తల్లి? గట్టిగా అడుగుతాండి తల్లి, గట్టిగా పోరాడతాం.